హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధా అడ్వకేట్. రీసెంట్గా ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి. మేడం, నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకు ఒక 50K దాకా శాలరీ అనేది వస్తుంది మేడం. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నా అత్త మామ కావచ్చు, నా హస్బెండ్ కావచ్చు, నా పూర్తి శాలరీ వాళ్ళకే ఇవ్వమని నన్ను హెరాస్ చేస్తున్నారు మేడం. మాటలతో చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదే కాక సమ్ టైమ్స్ మా హస్బెండ్ కూడా నన్ను కొట్టారు మేడం. శాలరీ అంతా ఇవ్వమనేసి నేను అక్కడికి ఇస్తున్నాను మేడం. అయినా కూడా వాళ్ళు నాకు మినిమం ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. సో నేను అందుకోసమే నేను లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అనేసి అడిగారండి. ఏంటంటే సొల్యూషన్ అయితే ప్రతి ప్రాబ్లంకి ఒక చట్టంలో సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఏంటంటే సెక్షన్ 14 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఒక మ్యారీడ్ ఉమెన్ తనకి అమ్మ వాళ్ళు తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న ప్రాపర్టీ కావచ్చు, లేదంటే తను ఓన్గా సంపాదించుకున్న ప్రాపర్టీ కావచ్చు, లేదంటే తన శాలరీ కావచ్చు, తన ఏది అయినా తనకు తాను సంపాదించుకున్న లేదంటే తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న ప్రాపర్టీ పైన తనకి మాత్రమే హక్కు ఉంటుంది. తను ఖర్చు పెట్టుకోవచ్చు, తను ఎవరికైనా ఇవ్వచ్చు, తన ఇష్టము. అంతేకాని ఎవరికి బలవంతంగా తీసుకునే రైట్ అయితే ఎవరికి లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా ఎవరైనా తీసుకున్నా కూడా మీరు చట్టం ద్వారా కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చండి. తర్వాత కోర్ట్ అనేది పనిష్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా ఇస్తే మాత్రం అది ఎవరికైనా తీసుకోవచ్చండి. ఒకవేళ ఒకవేళ ఆ అమ్మాయి తన ప్రాపర్టీని లేదంటే తన శాలరీని తనకి ఇష్టపూర్వకంగా ఎవరికైనా ఇచ్చే రైట్ అయితే తనకి ఉంటుందండి. అది ఎంతవరకు అంటే మరణించేంత వరకు ఆ ప్రాపర్టీ పైన ఫుల్ రైట్స్ తనకే ఉంటాయి. సో ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం పైన ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటే కంపల్సరీ కంప్లైంట్ అనేది రైజ్ చేయండి, న్యాయం అనేది పొందండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ సెక్షన్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.